కొత్త ప్లేస్ లో మంత్రి సెటిల్ అయినట్టేనా? మొన్నటిదాకా వ్యతిరేకించిన వర్గం దారికొచ్చినట్టేనా? మద్దతిమ్మని చెప్పిన మాజీ మంత్రి మూడ్ ఎలా ఉండబోతుంది? పేచీలు పక్కన పెట్టిన వారు పక్కన నడుస్తున్నారా? లోపలెక్కడో తేడా కొడుతుందా? ఈ సయోధ్య ఎన్నికల దాకా ఉంటుందా? మధ్యలోనే కథ ముగుస్తుందా? సంతనూతలపాడులో అసలేం జరుగుతోంది? మెత్తబడ్డ బాలినేని, ఊపిరి పీల్చుకున్న మంత్రి, సంతనూతలపాడు సైలెంటేనా? ఇల్లు మారాలంటేనే ఓ పెద్ద ప్రయాస. అలాంటిది సిట్టింగ్ సీటు వదిలేసి మరో నియోజకవర్గానికి వెళ్లాల్సి వస్తే ఏదెక్కడుందో చూసుకొని సర్దుకోవడానికే సరిపోతుంది. గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు షిఫ్ట్ అయిన మంత్రి పరిస్థితి అలాగే ఉంది. ఏ ముహూర్తాన మంత్రి మేరుగ నాగార్జున తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వేమూరు నియోజకవర్గాన్ని వదిలిపెట్టి సంతనూతలపాడు ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. కొత్త సవాళ్లొచ్చి పడ్డాయి. అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే బాలినేని రూపంలో కష్టాలొచ్చి పడ్డాయట మంత్రికి. ఒంగోలు పక్కనే ఉన్న సంతనూతలపాడులో ఎవరు పోటీ చేయాలన్న దాంట్లో మొన్నటిదాకా బాలినేని మాటే నడిచేది. అయితే ఈసారి బాలినేనికి మాట మాత్రమైనా చెప్పకుండానే మంత్రి మేరుగని ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ అధిష్టానం. సిట్టింగ్ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబును తప్పించి మేరుగను తెరపైకి తెచ్చింది. సంతనూతలపాడు పరిణామాలతో బాలినేనితో పాటు నియోజకవర్గంలోని ఆయన అనుచరగణం కంగుతింది. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు ఎమ్మెల్యే సుధాకర్ బాబు. బాలినేని బయటపడకపోయినా ఆయన అనుచరులు మాత్రం మంత్రి నాగార్జున నియామకాన్ని వ్యతిరేకించారు. బాలినేనికి చెప్పకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలినేనిని ఒప్పిస్తేనే తాము ఎన్నికల్లో పనిచేస్తామని కరాఖండిగా చెప్పేశారట సంతనూతలపాడు నేతలు. అప్పటికే అధిష్టాన వైఖరితో మనస్తాపం చెంది హైదరాబాద్లో మకాం వేసిన బాలినేని బుజ్జగించే ప్రయత్నాలు జరిగాయి. అనుచరులతో మంత్రి నాగార్జునకు ఓ మీటింగ్ ఏర్పాటు చేయాలని విజయసాయిరెడ్డి కోరినా మొదట్లో స్పందించలేదట బాలినేని. బాలినేని లేకుండానే ఈ నెల 12న ఒంగోలులో మేరుగ నాగార్జున పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, జెడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ, పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకట్రెడ్డి, దర్శి వైసీపీ ఇన్ఛార్జ్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నా బాలినేని మాత్రం దూరంగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే టీజీఆర్ కూడా మీటింగ్ కి హాజరు కాలేదు. కొత్త ఇన్ఛార్జ్ మేరుగను నియోజకవర్గ క్యాడర్ కి పరిచయం చేయాలని ఆదేశించినా ఎమ్మెల్యే హాజరు కాకపోవడంపై పార్టీ సీరియస్ అయింది. ఎమ్మెల్యేపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అదే సభలో విజయసాయిరెడ్డి ప్రకటించడంతో అసంతృప్త నేతల్లో అలజడి రేగింది. అయినా సరే బాలినేని చెప్పకుండా తాము కొత్త ఇన్ఛార్జీలతో కలిసి పనిచేయలేమని కొందరు నేతలు తేల్చి చెప్పేశారట. నెల రోజులు హైదరాబాద్లో ఉన్న బాలినేని వారం క్రితం జిల్లాకు తిరిగొచ్చారు. ఒంగోలులో బాలినేని ఇంట్లో సంతనూతలపాడు వైసీపీ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మేరుగ నాగార్జునకు సహకరించాలని బాలినేని పార్టీ నేతలకు సూచించారు. మంత్రి నాగార్జున వచ్చి కలవడంతో ఆయన సమక్షంలోనే రెండు వర్గాలతో భేటీ అయ్యారు బాలినేని. వర్గపోరు లేకుండా బాలినేని సమన్వయం చేయడంతో సంతనూతలపాడులో కలిసి పనిచేయాలన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో ప్రస్తుతానికి సంతనూతలపాడు నేతల మధ్య విభేదాలు సమసిపోయినట్టేనని భావిస్తున్నారు. నిన్న విమర్శించిన వాళ్లే నేడు పక్కన నడుస్తుంటే సంతోషంగానే ఉన్నా ఎన్నికల దాకా ఈ సయోధ్య కొనసాగుతుందా, మధ్యలో ఏదన్నా మడత పేచి పెడతారా అన్న టెన్షన్తోనే ఉన్నారట మంత్రి మేరుగు.